వంశీ గారు ఒకే ఊరు నుంచి దాదాపు 12 మంది బాధితులు వచ్చారు. పేరంపల్లి భూ బాధితులు. ఒక్కసారి వారికి ఇవ్వండి, వారందరూ ఒక్కరు మాట్లాడండి. మీ అందరి తరపున పేరంపల్లి భూ బాధితులు మీరందరూ ఒకసారి నుంచోండి. మాట్లాడతారా? మీరు 12 మంది ఉన్నారా? మీరు వచ్చి నుంచోండి, ఎదురుగా వచ్చి నుంచొని మాట్లాడండి. రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా మాట్లాడండి. మీ ఆవేదన ఏంటో చెప్పండి, మీ బాధ ఏంటో చెప్పండి. ఇక్కడ నుంచోండి, అందరు కలిసి నుంచోండి రండి అమ్మా, రండి నుంచోండి. ఏ గ్రామం అండి మీది? సార్ మదనపల్లి టౌన్ సార్ మాది. మదనపల్లి టౌన్. మదనపల్లి పట్టణం నుంచి ఒక 12 మంది బాధితులు ఒకే ల్యాండ్ కి సంబంధించింది ఇదంతా? నో సార్, మాది సెపరేట్. మీరు సెపరేట్? ఓకే రైట్ రండి. వారు సెపరేటా? మీరు చెప్పండి. పేరంపల్లి భూ బాధితులు. ఓకే పేరంపల్లి రైట్. మాది మదనపల్లి టౌన్. మదనపల్లి సార్, బండమిన కంపల్లి 145 సర్వే నెంబర్ లో 6వ లెటరు కంప్లీట్ గా రెవెన్యూ రికార్డు ప్రకారము 1966లో 8A రిజిస్టర్లో మాకు బాగా పరిష్కారం చేయబడింది. కంప్లీట్ గా ఈ లెటర్ లో మా అనుభవంలోనే ఉన్నింది. దాంట్లో కొంత భాగాన్ని మేము వీరికి కూడా అమ్మినాము. వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఒకసారి గోడ కట్టుకుంటామంటే ఏదో అబ్జెక్షన్ చెప్తే వీళ్ళ హస్బెండ్ బతికినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి ఈ రెవెన్యూ రికార్డ్స్ అన్ని షో చేస్తే ఆయన కంప్లీట్ గా ఎన్ఓసి వీళ్ళకే ఇచ్చారు. మీరు కట్టుకోండి, ఎన్ఓసి కూడా ఇచ్చారు. తర్వాత వాళ్ళు మళ్ళీ కోర్టు కంటిన్యూ చేస్తూ మా మీద ఒక కేసు వేశారు. అంత బానే ఉంది. మేమేమంటే మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, మేము కోర్టులో పోరాడి గెలుచుకోగలమని నమ్మకం ఉంది. ఈ 8A రిజిస్టర్ ని 2008 1వ తారీఖున 11వ తారీఖున మేము అప్లై చేస్తే మాకు ఇచ్చారు 2008లో. తర్వాత మాధవరెడ్డి ఈ ల్యాండ్ లేక్ ఎంటర్ కావడము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భార్య మీద, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడైనటువంటి ద్వారకనాథ్ రెడ్డి మీద క్లియర్ గా 145 సర్వే నెంబర్ పైకి అని వాళ్ళకి కావాల్సినంత ఎక్స్టెంట్ రిజిస్టర్ చేసుకునేశారు. మొత్తం రిజిస్టర్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మేము వెళ్తే అసలు ఇది సబ్ డివిజన్లే ఏం లేదు, ఈ రికార్డ్సే లేవు, మీ దగ్గర ఉంటే తీసుకురాపోండి అన్నారు. తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో ఎక్కడ పోయినా తర్వాత లేవు రికార్డ్సే మాయమైపోయినాయి. ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏమంటే కోర్టులో కేసు నడిచినా రికార్డ్స్ లేవు కాబట్టి వాళ్ళు ఫేవర్ చేసుకోగలరు అనే ఒక ధైర్యంతో ఉన్నారు సార్. కాబట్టి మేము ఇప్పుడు వారికి ఆధారం ఏంటి, మీకు ఆధారం ఏంటి ఇప్పుడు? ఓకే, అట్లాగే మీకు సంబంధించి 2.5 ఎకరాల భూమి వాల్యూ ఎంత ఉంటుంది? 86 సెంట్స్ సార్. 86 సెంట్స్ ఎంత ఉంటుంది? దాని వాల్యూ ఎంత ఉంటుంది? మోర్ దాన్ 30 crores ఉంటుంది సార్. 30 కోట్ల రూపాయల ఆస్తి మెయిన్ రోడ్ లో ఉంది సార్. 30 కోట్ల రూపాయల ఆస్తి అమ్మది. వీళ్ళకి 9 గుంటలు. అదే సార్, సరేనమ్మా. అయితే ఇక పేరంపల్లి భూ బాధితులు ఉన్నారు. గుర్రంకొండ మండలం నడిమి కండ్రిక, పేరంపల్లి గ్రామం నడిమి కండ్రిక దగ్గర 12 మంది వచ్చారు. అటు తిరిగి చెప్పండి, అటు తిరిగి అందరు పెద్ద ఆయన. ఓకే రైట్ 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 ఓకే 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 రైట్. ఓకే అటు తిరగండి అమ్మా. మీ పేరమ్మా? మీ పేరు? రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం ఈ గిరిజ గారికి సంబంధించి వీరి కుటుంబానికి సంబంధించినటువంటి 30 కోట్ల రూపాయల భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మాయమైనవి. ఆ డాక్యుమెంట్స్ ఏదైతే ఆ భూములన్నీ కూడా ఎవరైతే ఈ మాధవరెడ్డి అదేవిధంగా పెద్దిరెడ్డి గారి తాలూకా వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళిపోయినాయి. అవన్నీ మా భూములు అని చెప్పని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చిన గతంలో కలెక్టర్, గతంలో రికార్డ్స్ అన్ని వీళ్ళ పేరు మీద ఉన్నాయి. కానీ రెవెన్యూ రికార్డ్స్లో ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో కూడా ఆ రికార్డ్స్ లేవు. మరి అవి కాళ్ళు వచ్చి పరిగెత్తినయా లేక వాటంతటా వాయువుగా పెట్రోల్ పోసుకొని అవి కూడా తగలబెట్టుకున్నాయా అనేటువంటిది ప్రభుత్వం తేలుస్తుందా లేదా? ఈ పెద్దావిడికి మరి న్యాయం ఎలా చేస్తారనేటువంటిది కూడా తక్షణం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది మదనపల్లి ప్రజానీకం మొత్తంగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. ఈమెకున్నటువంటి ఒకే ఒక్క ఆధారం. ప్లీజ్ కూర్చోండి.